చెడుతోనూ లేక చెడు సంబంధమైనటువంటి ప్రవర్తనతోనూ జీవితాలు కలిగినటువంటి వారిగా మనుషులు నడిపించబడుతూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకమునుపు మంచి ఉన్నది, చెడు ఉంది. అయితే ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత మార్గాన్ని చూపించారు. మంచి మార్గాన్ని చూపించి ఇందులోనే మీరు నడవాలి. దీని ప్రకారంగానే మీరుండాలి. అప్పుడే తండ్రి యొక్క రాజ్యానికి అర్హులవుతారు గానీ, లేకపోతే మీరు తండ్రి యొక్క రాజ్యానికి అర్హులు కాలేరు అని ఆయన మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి విషయాలను మనం చేయడానికి ఆసక్తిని కనపరచాలంటే అండి, చెడు సంబంధమైనటువంటి విషయాలు చేయడానికి మనం ఆసక్తిని కనపరచకూడదు. చెడు సంబంధమైన విషయాలు మనం చేయడానికి ఆసక్తిని కనపరిస్తే, ఆతృతను మనం చూపిస్తే, ఆ చెడు ద్వారా మన యొక్క జీవితాలకు మనకు హాని అనేది కలుగుతుంది. హాని అని దేనినంటారంటే అపాయమును బట్టి. ప్రమాదము అని అర్థం. హాని అంటే ప్రమాదము. చూడండి, మద్యపానం తాగడం మీ ఆరోగ్యానికి హానికరం అని రాస్తాడు. దేని మీద? మందు బాటిల్ మీద. అయినా గాని మా ఆరోగ్యం పాడైపోయినా పర్లేదండి. మా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కుళ్ళిపోయి అవి అవయవాలు లోపల అసలు కనిపించకుండా పోయినా పర్వాలేదు గానీ, మేము మందు తాగడం మానమని ఆళ్ళు ఒక ధ్యేయంగా లేకపోతే ఒక లక్ష్యంగా పెట్టుకుని మందు తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు. ఆరోగ్యం పాడైపోద్దయ్యా! ఇంకొకసారి గనుక నువ్వు మందు తాగడం మానకపోతే నువ్వు త్వరగా చచ్చిపోతావన్నా గాని, ఆ 2 రోజులే చెప్పిన డాక్టర్ ఏమైతే చెప్పాడో ఆ 2 రోజులు మాత్రమే వ్యక్తి ఏం చేస్తాడంటే మందు తాగకుండా జాగ్రత్త పడతాడు. తర్వాత మరలా మందు తాగడము ప్రారంభిస్తాడు. కారణం ఏంటంటే ఆ మందు మానవుడికి లేదా మనిషికి హాని చేస్తుంది, అనారోగ్యాన్ని కలుగచేస్తుంది, ప్రాణం తీసేస్తుందని తెలిసినా గాని మానడు. ఎందుకంటే తను మంచి విషయం కన్నా చెడు విషయం మీదే తన దృష్టిని నిలుపుతూ ఉన్నాడు గనుక. ఏది మంచి? మందు మానేయడం మంచిదా? మందు తాగడం మంచిదా? మందు మానేయడం మంచిది. కానీ మందు మానడానికి ఆసక్తిని కనపరచడు. దేనికి ఆసక్తిని కనపరుస్తాడంటే మందు తాగడానికి ఆసక్తిని కనపరుస్తాడు. ఆసక్తి మనం ఏ విషయంలో కనపరిస్తే ఆ విషయాలనే ఆతృతగా చేస్తాము. అర్థమైందండి? మందు తాగేవాడు మందు తాగడానికి ఆసక్తిని కనపరుస్తాడు. పాపం చేసేవాడు పాపం చేయడానికి ఆసక్తిని కనపరుస్తాడు. ఏమండి? దొంగతనం చేసేవాడు దొంగతనాలు చేయడానికి ఆసక్తిని కనపరుస్తాడు. మోసం చేసేవాడు ఇతరులను మోసం చేయడానికి ఆసక్తిని కనపరుస్తాడు. దోచుకునేవాడు వారి యొద్ద నుండి ఏ విధంగా దోచుకోవాలని ఆసక్తిని కనపరుస్తాడు. అంటే మనము ఆసక్తిని కనపరిచిన విధానముని బట్టి మన ప్రవర్తన ఉంటది. అది మంచి విషయాల కొరకు మన ఆసక్తిని మనం చూపిస్తే మంచి పనులే చేస్తాం. చెడు విషయాల కొరకు మనం ఆసక్తిని కనపరిస్తే చెడు పనులు మాత్రమే మనం చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన తర్వాత నీ యొక్క జీవితంలో ఇంకా చెడు సంబంధమైనటువంటి విషయాలపైన ఆసక్తిని కనపరిస్తే ఈ రాత్రి నువ్వు ఎరగవలసింది, గుర్తించవలసింది చెడు సంబంధమైన విషయాలపైన ఆసక్తిని కనపరచడం వలన మన జీవితాలకు ప్రయోజనం లేదు. అది ఇంకా అనర్థాన్ని, నష్టాన్ని తీసుకొస్తది. అయితే నువ్వేం చేయాలి? దేవుని నమ్మి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ నీ జీవితంలో మంచి ప్రవర్తన మీద నీవు లక్ష్య పెట్టలేకపోతే గనుక అది నీ జీవితానికి హాని, అపాయం అంటున్నాడు దేవుడు. నీ జీవితానికి హాని కలిగి చేసేదానికి నువ్వు దూరంగా ఉండాలి. డాక్టర్ చెప్తారు ఏమని? అయ్యా బాబు నాయనా, ఇంకొకసారి నువ్వు గనక మందు తాగడం మొదలు పెట్టావంటే గనక పూర్తిగా నీ అవయవాలన్నీ పాడైపోయినాయి, కుళ్ళిపోయినాయి, త్వరగా చనిపోతావు అని చెప్తాడు. డాక్టర్ చెప్పిన కొద్ది దినాలే నువ్వు దినాలే మందు తాగకుండా ఉంటావు. తర్వాత మరలా మందు తాగడం ప్రారంభిస్తావు. అప్పుడు ఏమవుతుందండి? కొన్ని రోజులు బ్రతకవలసినటువంటి వ్యక్తి త్వరగా తన ప్రాణాన్ని తన చేతులతో తానే తీసేసుకుంటున్నాడు. అవునా కాదా? దానికి కారణం డాక్టర్ కాదు. మందు తయారు చేసినటువంటి మందు అమ్ముతున్న వాళ్ళు కాదు. డాక్టర్ చెప్పాడు ఏమని హెచ్చరికగా, అయ్యా తాకు, మంచిది కాదు, ఇప్పటికే శరీర అవయవాలకు చాలా పాడైపోయినాయి అని చెప్తాడు. అయినా గాని డాక్టర్ మాటను పక్కన పెట్టి నువ్వేం చేస్తావు? తాగడం ప్రారంభిస్తావు. వెంటనే ఏమవుతుందంటే నీ అనారోగ్యం అధికమవుతుంది, ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే
నీ ఆరోగ్యానికి నువ్వు హాని చేసుకుంటున్నావు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి మనము కూడా దేవుణ్ణి అనుసరించడంలో, దేవుణ్ణి వెంబడించే క్రమంలో మనం ఏం చేయాలి అంటే, మంచి విషయాలు చేయడానికి ఆసక్తిని కనపరిచి ఆతృతపడి మనం చేసేవారిగా ఉండాలి. మధ్యాహ్నం చెప్పాను, దేవుడి పరిచర్య చేయడం మంచిది. దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడం మంచిది. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినడం మంచిది. దేవుని కొరకు మనం సాక్షిగా బ్రతకడం మంచిది. దేవుని కొరకు మన జీవితాన్ని అర్పించుకోవడం మంచిది. కాబట్టి మంచి విషయాల పట్ల నీ ఆసక్తిని కనపరిస్తే అది ఆతృత కలిగి నువ్వు చేయగలుగుతావు అని ఉదయకాలం వేళ మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ప్రవర్తన అంటే మంచి విషయములలో ఆసక్తిని చూపించడం అంటే మంచిది అన్న దానికి అర్థం ఏంటి అని చెప్పాను. సరైనది, తగినది, మంచి లక్షణం, ఈ మూడు కూడా మంచిని చూపిస్తూ ఉంది. అయితే సరి అయినది అనేది మధ్యాహ్నం ఒక మాట చెప్పాను కదా. సరి అయినది అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. కీర్తన గ్రంథం 11వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటది. సరే, 11లో కనిపించలేదు. సరే, నేను చెప్పేస్తానన్నమాట. దొంగ త్రాసు యెహోవాకు హేయము అనే మాట మనం కీర్తన గ్రంథంలో చూడగలుగుతాం. దొంగ త్రాసు యెహోవాకు హేయము అనే మాట మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సరి అయినది అనే మాటకు అర్థం మనం చూద్దాం ఈ రాత్రి. ఇప్పుడు ఇదివరకు అయితే తక్కిడి కాటాలు ఉండేవి. కూరగాయలు వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర, వ్యాపారస్తుల దగ్గర తక్కిడి కాటాలు ఉండేవి. తూకం ఉండేది. తక్కిడ తూకాలు ఉండేవి. ఆ వ్యాపారి మనం కొనే కూరగాయలను ఒక తక్కిడిలో, మరొక తక్కిడిలో తూకం యొక్క రాళ్ళను ఉంచి తూకం చూసేవాడు. చూసే క్రమంలో మన వైపే మనం కొనే వస్తువు సరుకే ఎక్కువగా ఉండాలి. రాయి తేలిపోవాలి పైకి, ఈ తక్కిడి కిందకంటే వెళ్ళిపోవాలి. అది మనం ఆశపడతాం. ఆ వ్యాపారి ఏం ఆశపడతాడో, ఒక బెండకాయో, ఒక దొండకాయో, ఒక వంకాయో తగ్గితే బాగుండు కదా అని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఇంటింటి తిరిగేవాడు మరి ఆశపడ్డండి, కష్టపడుతున్నాడు కదా, ఉండడా ఆశ ఉంటది. ఇలా తక్కిడి పెట్టుకుని తోకను వచ్చేవాడు ఇది వరకు. కొంతమంది వ్యక్తులు ఏం చేసేవారు అంటే తక్కిడికి కింద చింతపండు అంటించి బరువు తేలేలా చేసేవారు. రకరకాల మోసాలు, ఏమండి, న్యాయంగా చేసేవారు ఉన్నారు, మోసం చేసేవారు ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి ఆ తక్కిడ లేదా ఆ తూకాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ తూకము గనుక సరిగా తూయకపోతే ఆ వ్యాపారికి డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి నీవు గట్టిగా కొంటే, కేజీ ఉల్లిపాయలు కొంటావేమో, కేజీ వంకాయలు కొంటావేమో, ఇంకా అంత మించి కొంటారా? కేజీన్నర కొంటారు, 5 కేజీలు. ఎవరో 5-10 కేజీలు ఎవరు కొండరు కదా, కొండరు. అయితే కేజీ వస్తువులు కొనేటువంటి, కూరగాయలు కొనేటువంటి నీవే ఆ యొక్క తూకము గనుక న్యాయంగా లేకపోతే, సరైనదిగా తూయకపోతే, ఎవరైనా సావుకారు గారు ఏంటి అలా తోస్తున్నారేంటి అని అడిగేవారు ఇదివరకు పూర్వ దినాల్లో. ఇప్పుడు కరెంటు మిషన్లు వచ్చేసాయి కదా, అడిగేవారు. ఏమ్మా ఏంటి అంటే, చూడండి తక్కడ సరిగా సరైనదిగా తూగడం లేదో, ఒక కాయ వేయండి, 2 కాయలు వేయండి అనేవారు. అర్థమైందా? సరైనది అంటే ఏంటి? సమన్యాయంగా ఉండాలి. అటు ఆయనకి, ఇటు మనకి కూడా సమన్యాయంగా ఉండాలి. ఈ రాత్రి దేవుని పనిలో లేదా దేవుని యొక్క
దేవుని యొక్క కార్యక్రమాలలో దేవుని బిడ్డ నీవు అనుసరించే క్రమంలో, వెంబడించే క్రమంలో సరైనటువంటి ప్రవర్తన విధానంను కలిగి ఉన్నావా లేదా? సరైన ప్రవర్తన కలిగి లేకుండా గనుక ఉంటే నీ ప్రవర్తన సరైనది కాదు. నీ భక్తి సరైనది కాదు. సరైనది కానప్పుడు సరైనటువంటి ఆశీర్వాదాలు, సరైన దీవెనలు కూడా మనము పొందుకోలేము, అనుభవించలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! మన మన ప్రవర్తన దేవుని యొక్క కార్యాలు చేయడానికి, దేవుని యొక్క పనిలో మనము నిమగ్నమై ఉండడానికి, మంచి విషయాల పట్ల ఆసక్తిని చూపించడానికి సరైనదిగా ఉండాలి. సరైనదిగా ఉండాలి. మనం మనం అనుకుంటే కాదు, దేవుని చేత అది సరైనదని ఎంచబడాలి. దేవుని చేత సరైనదని ఎంచబడితే వారు చేసేటువంటి భక్తి ధన్యకరమైనది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన ఆవిడ ధన్యురాలు అని వాక్యాలు ఎక్కడ సెలవిస్తుంది. కాబట్టి మన ప్రవర్తన, మన భక్తి దేవునికి సరైనదిగా ఉన్నదా లేదా? నేను మేలు చేసే విషయంలో, మంచి చేసే విషయాల్లో నేను సరైన వాడిగా ఉన్నానా లేదా అని మనము సరి చూసుకోవాల్సిన వారిమై ఉన్నాం. రెండవది తగినది. మంచిదంటే ఏంటి అర్థం? తగినది. మన భక్తి దేవుని యొక్క నీతికి తగిన విధానముగా ఉంటుందా? మన భక్తి దేవుని యొక్క చిత్తానికి తగినదిగా ఉంటుందా? మన భక్తి దేవుడు ఆశించిన విధంగా తగినదిగా ఉంటుందా? లేదా ఆయన అనుకున్న రీతిలో మనము భక్తిని కనపరచలేకపోతున్నామా అని మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరలా తక్కిడి గాడికి వస్తున్నాను. తక్కిడిలో నువ్వు కేజీ యొక్క కూరగాయలు వేయమన్నావు అనుకోండి, ఆయన అర కేజీ రాయ వేసి తూకం దొస్తే కనుక ఖచ్చితంగా నువ్వేమంటావు? సావుకారు గారు, తూకంలో తేడా వస్తుందండి. దానికి తగిన కూరగాయలు కేజీ అన్నాను కదా, దానికి తగినట్లుగానే కేజీ రాయి వేయాలండి. మీరు అర కేజీ రాయి వేసారేంటండి అని అడుగుతాం. ఎందుకని? అర కేజీ రాయ కేజీ యొక్క కూరగాయలకి ఏమవదు? తగినది కాదు. కేజీ రాయికి కేజీ కూరగాయలు తగినవి. పోనీ కేజీ రాయి వేసి అర కేజీ కూరగాయలు వేస్తే తగినది అవుద్దా? అవుదో. అలాగే దేవుని బిడ్డలమైన మనము, దేవుని బిడ్డలమైనటువంటి మన యొక్క జీవితాల్లో ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి ఇష్టపడినటువంటి మనము, సిద్ధపడినటువంటి మనము, సమర్పణ కలిగినటువంటి మనము, మన జీవితాలను అప్పగించినటువంటి మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఆయనకు తగినట్లుగా మన ప్రవర్తన విధానం, జీవిత విధానం, వాక్యానుసారమైనటువంటి నడవడిక, ప్రార్థనా జీవితము, భక్తి జీవితము, యథార్థమైనటువంటి బ్రతుకు, నీతి బ్రతుకు ఉన్నదా లేదా అని మనము, సరిపోతుందా లేదా అని మనము చూసుకొనవలసిన వారిగా ఉన్నాం. ఆయన భక్తికి నా భక్తి, నేను చేసే భక్తి సరిపోతుందంటారా, తగిందంటారా అని ఎప్పటికప్పుడు మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి విషయములు అంటే గనక మూడో లక్షణం ఏంటంటే అది మంచి లక్షణం కలిగి ఉండడం. మంచిదంటే మూడో విషయం ఏంటంటే మంచి లక్షణాలు కలిగి ఉండడం. యేసు ప్రభు వారు తండ్రిని విడిచి భూలోకానికి వచ్చి మానవాళి పట్ల మంచి లక్షణం కలిగి ఉన్నాడు. మంచి లక్షణాలు ఆయన కలిగి ఆ లక్షణాలను మానవుల కొరకు త్యాగం చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. మనం కూడా కొన్ని సందర్భాలలో ఇతరుల కొరకు త్యాగం చేయాల్సి ఉంటుంది. క్రైస్తవుడు అంటే అండి తన జీవితాన్ని కరిగిపోతూ ఇతరులకు వెలుగునిచ్చేవాడంటండి. అంటే తన కష్టమైన, తన నష్టమైన, తన బాధ అయినా కానీ అనుభవిస్తూ ఇతరుల యొక్క సంతోషాన్ని, ఇతరుల యొక్క ఆనందాన్ని, ఇతరుల యొక్క మేలును కోరుకునేవాడే క్రైస్తవుడు. నేను బాగోలేదంటే, నా జీవితం బాగోలేదంటే కనుక నీ జీవితం బాగోకూడదని కోరుకునేవాడు కాడు క్రైస్తవుడు. అర్థమైందండి? క్రైస్తవుడు అంటే, దేవుని బిడ్డ అంటే తాను నష్టంలో ఉన్నా కానీ ఎదుటివాడు కష్టంలో నుండి బయటకు రావాలని కోరుకోవాలి. ఆమేన్, ఆమేన్. దేవుడి బిడ్డలా నేను చెప్పుకుంటే సరిపోదు, నువ్వు చెప్పుకుంటే సరిపోదు, మనం చెప్పుకుంటే సరిపోదు.
మరి క్రియల్లో కనపరచాలి, మంచి లక్షణాన్ని చూపించాలి, లక్షణాలను కనపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మంచి పనులు చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు. సంఘంలో దేవుని బిడ్డలుగా మనల్ని ఎందుకు పిలిచాడైనా? మంచి పనులు చేయడానికి, దేవుని చిత్తాన్ని మనం అనుసరించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని వాక్య ప్రకారంగా నడిపించబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సంఘంలో ఉన్నటువంటి నీవు మంచి విషయాలను చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నీవు మంచి విషయాలను చేయడానికి ప్రయత్నిస్తావో అప్పుడు నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు అనాథవి కాదు. ఎందుకంటే మనుషులు దూరం అవుతారు నీకు మంచి విషయాలలో నువ్వు హెల్ప్ చేయడానికి వెళ్తున్నప్పుడు, మంచి విషయాల్లో నువ్వు సహాయం చేయడానికి వెళ్తున్నప్పుడు, మంచి నడవడికి నడుస్తున్నప్పుడు, మంచి మార్గంలో నువ్వు ఉండి ఇతరులను కూడా మంచి మార్గంలోకి రమ్మన్నప్పుడు వారు నీకు దూరం అవుతారు. ఎందుకంటే వారికి చెడు విషయాలంటేనే ఇష్టం, చెడు ప్రవర్తన అంటేనే ఇష్టం కనుక. హల్లెలూయా, హల్లెలూయా. అయినా కానీ మంచి విషయాల్లో చేయడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనుషులు నిన్ను వ్యతిరేకించినా కానీ దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యము నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపోదు. ఆమేన్, ఆమేన్. ఎందుకని? నువ్వు మంచినే విత్తుతున్నావు గనుక, ఎదుటి వాళ్ళ జీవితంలో మంచి కోరుకుంటున్నావు గనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మంచి విషయములలో ఆసక్తిని కనపరిస్తే నీకు విరోధులు అనబడేవారు ఎవ్వరు ఉండరు. ఆమేన్. ఎవరు ఉండరు. ఎందుకయ్యా అంటే నీవు మంచినే విత్తుతున్నావు గనుక, మంచినే కోరుకుంటున్నావు గనుక. ఈ రాత్రి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ మనము మంచి మంచి చేయడానికి ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మనం మంచి చేయడానికి వెనకడుగు వేయకూడదు. యేసు ప్రభువారు నశించిపోతున్న మానవాళి కొరకు భూమి మీదకి వచ్చి ఆయన మంచి బోధలు చేస్తే గనుక యేసు ప్రభువారిని కొట్టాలని చూశారు. యేసు ప్రభువారిని ఏమన్నారంటే, ఈయన తిండిపోతూ తిరిగిపోతున్నాడు, ఈయన పాపిరా, పాపములో బ్రతుకుతున్నాడు రా, పాపులతో సహవాసం చేస్తున్నాడు రా అని యేసు ప్రభువారిని గూర్చి అనరాని మాటలు అన్నారు. దెయ్యములు పట్టినవాడు రా అన్నారు యేసు ప్రభువారిని, సాక్షాత్తు దైవ కుమారుడైన యేసు. ఆయన ఎవరే ఏంట్రా, నేను మీ కొరకు ప్రాణం అర్పించడానికి వస్తే ప్రాణము అర్పించి రక్తాన్ని చిందించి మిమ్మల్ని పాపములో నుండి బయటికి రప్పించాలని యవ్వన కాలంలో నా రక్తాన్ని చిందించడానికి వస్తే, మీ కొరకు కొరడా దెబ్బలు భరించడానికి వస్తే, ప్రక్కలో బల్లెపోటు పడిపించుకోవడానికి వస్తే, ముండ్ల కిరీటం పెట్టుకోవడానికి వస్తే మీరు నా మీద నిందలు మోపుతారా? నా మీద అవమానకరమైనటువంటి ఆ కామెంట్స్ చెప్తారా అని యేసు ప్రభువారు వారికి మేలు చేయడం మానివేయలేదండి. మేలు చేయండి, నేను మేలు చేయను, ఇదిగో నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను కనుక తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా అని అనలేదంట. ఎందుకని? మేలు చేయడంలో మనం వెనుకకు తిరగలేదు మన దేవుడు. అయితే క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మేలు చేయడంలో వెనుక తిరగవద్దు. వెనుకకు తిరగకుండా మేలు చేయడానికి ముందుకే వెళ్ళాలి. మరి ముందుకు వెళుతుంటే నాకు శ్రమలు ఎదురవుతున్నాయండి, ఇబ్బందులు ఎదురవుతున్నాయండి, అవమానాలు ఎదురవుతున్నాయండి అంటే గనక నీవు మేలు చేయడానికి వెళుతున్నప్పుడు ఎదురవుతున్న ప్రతి అవమానాలను, ప్రతి నిందలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే తొలగించి దీవెనలుగా మారుస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మేలు చేయుటలో నీవు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, నీతి నిమిత్తం నువ్వు శ్రమ పడినప్పుడు మీకు హాని చేసేవాడు ఎవడో ఉన్నాడండి. నీతి నిమిత్తం అనగా వాక్యం నిమిత్తము మీరు శ్రమ పడినా, వాక్యం నెరవేర్చడానికి శ్రమ పడినా, వాక్యానుసారంగా జీవించడానికి శ్రమ పడినా, ఒకవేళ కష్టం ఎదురైనా, నష్టం ఎదురైనా కానీ మీ జీవితంలో మీకు హాని చేసేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని దేవుని యొక్క వాక్య లేఖనంలో దేవుడు వాగ్దానము ద్వారా సెలవిస్తున్నాడు. ఎందుకని? మనకు విరోధంగా ఏ ఆయుధం అయితే వర్ధిల్లాలని ప్రయత్నిస్తుందో ఆ ఆయుధాన్ని ఆయన అడ్డుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్త ప్రకారంగా
మనము మంచిని చేయడానికి ముందుకు వెళ్తే గనుక దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆమేన్. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. దేవుడు యొక్క హస్తం ఆకాశం నుండి మనలను పట్టుకుంటది. ఆమేన్. ఈ రాత్రి నిన్ను పట్టుకోవాలంటే గనుక నీవు మంచి విషయాల్లో చేయడానికి వెనకకు మళ్ళకండి, ఎదరికే సాగిపోండి. ఎదరికి మనము సాగేవారిగా ఉండాలి. మంచి చేయుటలో వెనకడుగు వేయొద్దు. ఏమండి, మనము నడవాలంటే ముందుకు నడుస్తామా, వెనక్కి నడుస్తామా? ఎదురా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు రాయడ్డొస్తే అక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోతావా, మనం ముందుకే వెళ్తామా? ముందుకే వెళ్తాం కదా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి చేసే క్రమంలో నీతి నిమిత్తం నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు నువ్వు ఏం చేయకూడదు అంటే వెనక్కి తిరిగిపోకూడదు, ఇంకా మునుముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఆమె క్రైస్తవుడు మునుముందుకు వెళ్ళాలి. ఎప్పటి వరకు? ఆయన రాజ్యం చేరేంత వరకు. దేవునికి స్తోత్రం. తరువాత దేవుని చిత్తాన్ని అనుసరించే వారికి అంటండి దేవుడు కాపాడుతాడంటండి. దేవుని చిత్తాన్ని ఎవరైతే, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించడానికి వారు తమ సంకల్పం కలిగి ఉంటారో, దృఢ నిశ్చయం కలిగి ఉంటారో, వారిని ఎప్పుడు దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే గనుక దేవుడు కొరకు వారు దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నారు. ఏంటి అంటే, దేవా నీ నీతిని బట్టి నేను బ్రతుకుతానయ్యా, నీ వాక్యాన్ని బట్టి నేను బ్రతుకుతాను ప్రవ్వా, మేలు చేసే విషయంలో నేను ముందుకే వెళ్తాను కానీ వెనకకు వెళ్ళను నాయన. నీ కొరకు జీవించే ఈ జీవిత ప్రయాణంలో నీ చిత్తం నెరవేర్చడంలో నేను ముందుకే వెళ్తాను కానీ వెనకకు మళ్ళను అని ఎవరైతే దృఢమైన నిశ్చయత కలిగి ఆలోచన విధానం ప్రకారంగా వారు నడిపించబడతారో వారిని దేవుడు కాపాడతాడు. పరిస్థితులు ఏమైనా కానీ, స్థితిగతులు ఏమైనా కానీ దేవుడు వారిని కాపాడతాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఎందుకంటే వారు ఏదో తప్పు చేసినందుకో, పాపం చేసినందుకో, లోకానుసారంగా జీవించినందుకో కాదు, కేవలం దేవుడి నిమిత్తమే వారు ఒక దృఢమైన సంకల్పం ఉంది. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఎందుకంటే మేము మంచి చేయడంలో ఆసక్తిని కనపరిచిన వారు గనుక, మంచి విషయాలు చేయడంలో ఆసక్తిని మేము కనపరిచిన వారు గనుక మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడని దృఢమైన సంకల్పం కలిగిన వారు గనుకనే వారు ఏం చేశారయ్య అంటే అగ్నిగుండంలో పడవేస్తానన్నా కానీ భయపడలేదు. అగ్నిగుండంలో ముగ్గురిని వేశారు. షడ్రాక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి ముగ్గురిని వేస్తే ఆ ముగ్గురు లోపల అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నప్పుడు వారితో పాటుగా మరొక రూపం కనబడుతుంది. 4వ వాని రూపం దేవదూతల వలె ఉన్నది అని సాక్షాత్తు రాజే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని కొరకు నిలబడే వారి కొరకు, దేవుని చిత్తం చేయడానికి ఎవరైతే నిలబడతారో వారి కొరకు, వారి పక్షాన దేవుడు నిలబడతాడు. వారిని కాపాడడానికి వారితో ఉంటాడు. దేవుడి యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది కదండి, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. అంటే కాపాడుతాడని, దేవుడు కాపాడుతాడని వాగ్దానం ఇస్తున్నాడు, నీకు మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చిన వాడు నరుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఆయన మాట ఇచ్చారంటే గనుక సమస్తమును నెరవేర్చేవాడే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆకాశము గతిస్తుంది, భూమి గతిస్తుంది, దేవుని మాట ఎన్నడూ గతించదు. ఆకాశము గతించిన, భూమి గతించిన, ఆయన మాటలు ఎన్నడూ గతించవు. అంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడా కాడా అంటే నెరవేర్చువాడని చెప్పాలి. కానీ మాట తప్పేవారు ఎవరు అంటే మనమే. దేవునికి అనేకమైన మాటలు ఇస్తాం, దేవుడికి అనేకమైన వాగ్దానాలు చేస్తాం. ప్రభువా నేను అది, నేను ఇది అంటాం. కానీ బ్రతికే క్రమంలో, జీవించే క్రమంలో దూరం అయిపోతాం. దేవుడు మాట ఇచ్చి అదే విధంగా నీ పట్ల నువ్వు సరిగా లేవు కదా, నీకు చేయను అన్నాడు అనుకో, కింద మీద దొల్లేస్తావు. ఎందుకంటే దేవుడిని నేను అంతగా నమ్మాను, దేవుడు నన్ను ఏం చేశాడు, నాకేం చేశాడు అని మాటలు వదిలేస్తాం.
దేవుడు నిన్ను కేవలం పరిశీలిస్తేనే నీ మనసు ఎలా ఉందో, నీ హృదయం ఎలా ఉందో, నీ వ్యక్తిత్వం ఎలా ఉందో కేవలం పరిశీలిస్తేనే నువ్వు తట్టుకోలేవు కదా. అటువంటిది దేవుడు మాట తప్పితే నువ్వు తట్టుకోగలవా? దేవుడు నిన్ను విడిచిపెడితే తట్టుకోగలవా? లేదు. దేవుడు మనల్ని విడిచిపెడితే మనం తట్టుకోలేం. దేవుడు మనల్ని మన పట్ల ఆయన మాట తప్పితే మనం తట్టుకోలేం, మనం ఉండలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట తప్పేవాడు కాదు, మనమే మాట తప్పేవారు. మరి ఎవరు సరి చేసుకోవాలండి? దేవుడు సరి చేసుకోవాలా, మనం సరి చేసుకోవాలా? అంటే మనమే సరి చేసుకోవాలి. 100కి 100%. హల్లెలూయా, హల్లెలూయా. 100కి 100% మనమే సరి చేసుకోవాలి. మంచి విషయములలో ఆసక్తిని కనపరచాలి. మనం మంచి చేయడానికి వెనకడుగు వేయకండి. దేవుని చిత్తాన్ని అనుసరించడానికి వెనకడుగు వేయకండి. ముందుకే వెళ్ళండి. మీకు దేవుడు తోడై ఉంటాడు. సంఘంలో ఉన్న దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం చేయడానికి ముందుకు వెళ్ళండి. ముందుకు వెళితే దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆయన నీకు ముందుగా నడుస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోతో అగ్నిగుండంలో ఉన్న దేవుడు నీ శ్రమల్లో, నీ సమస్యల్లో, నీ ఇబ్బందుల్లో నీతో ఉంటాడు. మరి ఎవరు మాట తప్పేవారు అని చెప్పాను ఇందాక. ఎవరు మాట తప్పేవారు? మనమే. మనం మాట తప్పి మనమే బాధపడిపోతూ ఉంటాం. ప్రభా, ఏంటి ప్రభా నన్ను మర్చిపోయావా అని అంటాం. బొంగురు గొంతు ఒకటి వేసుకుని నన్ను వదిలేసావా. వదిలేసింది ఎవరు? ఎందుకే? మనమే. అర్థమైందండి? అందుకని మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని అనుసరించే వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని అనుసరించే వారిని దేవుడు కాపాడతాడు. దానియేలు గురించి గడిచిన నెలలో చాలా వారాలు మాట్లాడుకున్నాం కదా. దానియేలు గారి గురించి ఆయన రాజు ప్రతిమకు నమస్కరించండి అంటే కనుక ఆయన ఏమన్నాడు? అయ్యా, నేను నమస్కరించను, కానీ యథావిధిగా నా దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటానని రాజు శాసనానికి కూడా లెక్క చేయకుండా భయపడకుండా ధైర్యంగా ప్రార్థన చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి 122 మంది సంస్థానాధిపతులు రాజు దగ్గరకు వచ్చి ఉన్నవి లేనివి మసాలా కలిపి చెప్తే గనుక రాజు ఆగ్రహంతో రండి, తీసుకొచ్చి దానియేలుని చెరసాలలో ఆ సింహాల గుహలో పడవేయండి అన్నప్పుడు రాజు ఆజ్ఞను కూడా లెక్క చేయకుండా నేను మంచి చేసే విషయముల యందు ఆసక్తి గలవాడని గనుక నా దేవుడు నన్ను కాపాడుతాడని, నా దేవుని చిత్తాన్ని నేను అనుసరిస్తున్నాను గనుక నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడని ధైర్యంగా సింహాల గుహలోకి వెళ్ళాడు. అది దానియేలుకు శ్రమే. నీతి నిమిత్తం అతనికి శ్రమ కలిగింది, కానీ అతనికి ఏది కూడా హాని చేయలేకపోయింది. షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి 3 వ్యక్తులకి కూడా ఏది కూడా హాని చేయలేకపోయింది. మంచి చేయడంలో నీవు గనుక ముందుకు సాగగలిగితే, దేవుని చిత్తాన్ని అనుసరించడానికి ముందుకు వెళ్ళగలిగితే దేవుడే నీకు తోడై ఉండి కాపాడుతాడు. దేవుడే నీకు తోడై ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మంచి చేయడంలో వెనకడుగు వేయకండి. రెండవది, దేవుని చిత్తాన్ని అనుసరించడంలో వెనకడుగు వేయకండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. భయపడకుండగా, సంఘం అంటే అండి భయపడకుండగా నీతిని మార్గంలో నడిచేవారిగా ఉండాలంట. నీతి అనగా ఏంటి? దేవుడి యొక్క వాక్యమే. దేవుడి యొక్క వాక్య ప్రకారంగా ఆయన మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క నీతి మార్గంలో మనం నడిచే వారిగా ఉండాలంట. దేవుడి యొక్క నీతి మార్గంలో మనం నడిపించబడడం, నీతిని అనుసరించడం అంటే అండి మంచి విషయములలో మనము ఆసక్తి కలిగిన వారు. కొంతమంది మంచి ప్రవర్తన కలిగి నడిపించబడడానికి, నీతిని అనుసరించడానికి వారి ఆసక్తిని కనపరచరు. దేవుని యొక్క నీతి మార్గంలో నడిపించబడడానికి ఆసక్తిని కనపరచరు. మరి అటువంటిప్పుడు అది మంచిది అవుతుందా? అవదు. దేవుడు వారికి తోడుగా ఉంటాడా? ఉండడు. ఇప్పుడు దేవుడు ఎవరిని కూడా చేయి విడిచిపెట్టాడండి. కాకపోతే మనమే ఏం చేస్తామంటే ఆయన్ని పట్టుకోవాలని చూసినా మనం పారిపోతూ ఉంటాం. ఎందుకని? మనకు మంచి విషయాల పట్ల ఏమి లేదు, ఆసక్తి లేదు.
యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటది. లోకములోనికి వెలుగు వచ్చింది. ఆ వెలుగు యొద్దకు జనులు మనుషులు రారంట. ఎందుకు రారో చెప్పనా? ఇప్పుడు వెలుగు కింద ఉన్న వారందరికి మొఖాలకు తేటగా కనబడతాయి కదా! అప్పుడు ఎవరేంటి అన్నది ఖచ్చితంగా చక్కగా కనబడుతది. అదే చీకటిలో ఉంటే ఎవరేంటో ఎవరెక్కడున్నారో తెలీదు కదా! అందుకని మనుషులంటే అండి దే జీవవాక్యమైనటువంటి ఈ వాక్యం వెలుగునొద్దకు మనుషులు రారంట. ఈ వాక్యం యొద్దకు ఎవరైతే వస్తారో వారి యొక్క లోపాలు 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 వారి యొక్క బలహీనతలు, వారి యొక్క అతిక్రమాలు, వారి యొక్క దోషాలు, వారి పాపాలన్నీ కూడా ఏం చేయబడతాయంటే తేటతెల్ల చేయబడతాయి. తేటతెల్లగా చేయబడితే గనుక ఆ వ్యక్తి మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారుగా లేరనుకోండి, మరల మందిరంలో కనబడరు. దేవుని మందిరంలో కనిపించేవారు ఎవరో చెప్పిన మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో కనిపించేవారు మంచి విషయముల పట్ల ఆసక్తి కలిగిన వారు. కొంతమంది మందిరానికి రావడానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే వారికి మంచి మంచి విషయాల పట్ల ఏమి లేదు, ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోతే ఆతృత ఉండదు. మందిరానికి వెళ్ళాలనే ఆతృత ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మంచి విషయాల్లో నీవు ఆసక్తి కలిగి ఉంటే మందిరానికి కూడా త్వరగా పరుగెత్తుకుని వస్తాం. మూడో మాట, మనం ఎవరికి భయపడకూడదు, దేనికి భయపడకూడదు, దేవుడికి భయపడాలి. అలాగన్నాను కదా అనేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తల్ని మీ భార్యల్ని ఎగరేసిందని కాదు అర్థం. నువ్వెవరు అని అనమని కాదు అర్థం. అంటే దేవుణ్ణి ముందు పెట్టండి. తర్వాత దేవుడు మీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని ముందు పెట్టండి. అర్థమైందండి? దేవుడు ముందు, తర్వాత దేవుడికి ఇచ్చిన దైవజనుడు, తర్వాత నీ కుటుంబం. ఇది క్రమం. దేవుడు పెట్టిన నియమం. తర్వాతే బయట వారు. ఇది దేవుడు పెట్టిన నియమం. కాబట్టి ఈ రాత్రి ఎవరికి భయపడకుండగా నీతి మార్గంలో నడవండి. సంఘం ఎప్పుడైతే దేవుడి బిడ్డలు ఎప్పుడైతే నీతి మార్గంలో నడిపించబడతారో, జీవవాక్యమైనటువంటి ఆయన మార్గంలో నడిపించబడతారో వారికి దేవుడు తోడై ఉంటాడు. ఆమేన్. ఆమేన్. ఎవరికి దేవుడు తోడై ఉంటాడు? ఒకటి చెప్పండి. ఒకటి, మంచి చేయడానికి వెనుతిరగని వారికి. 2, ఆయన చిత్తాన్ని అనుసరించే వారికి దేవుడు తోడై ఉంటాడు, కాపాడుతాడు. 3, ఆ ఎవరికి భయపడకుండగా నీతి మార్గంలో నడిచే వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్య లేఖనం ద్వారా నీవు గుర్తెరగవలసింది, మంచి విషయాలు చేయడానికి నీవు గనుక ఆసక్తిని కనపరిస్తే, నీతి నిమిత్తం నువ్వు శ్రమపడితే నీవు ధన్యురాలువి. మీకు హాని చేసేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే మీ పక్షమున దేవుడు పోరాడుతాడు, దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిది చెప్పండి త్వరగా. మొదటిది, మంచి చేయడానికి వెనుకాడకండి. 2, దేవుని చిత్తాన్ని అనుసరించడానికి వెనకాడవద్దు. 3, నీతి మార్గంలో నడిపించబడడానికి ఎవ్వరికి భయపడకు. దేవుణ్ణి ముందు పెట్టుకుని ధైర్యంగా ముందుకు సాగిపోండి. దేవుడి కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మోకరించండి, అందరూ కూడా మోకరించి, ప్రభువా ఈ రాత్రి వేళ నీ వాక్కును బట్టి స్తోత్రాలు నాయనా. మంచి విషయాలను మేము చేయడంలో ఆసక్తిని కనపరచాలని ఈ రాత్రి మరొకసారి మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. నిజమే, మంచి విషయాలను చేయడానికి మేము వెనక అడుగు వేసేవారిగా ఉండకూడదు ప్రభువా. నీ చిత్తాన్ని మేము అనుసరించడానికి వెనకడుగు వేయకూడదు ప్రభువా. మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని కాపాడే దేవుడు అని మాట్లాడారు. ఈ రాత్రి మేము ఎవరికి భయపడకుండా నీతి మార్గంలో వాక్యానుసారంగా మేము బ్రతకడానికి సహాయము దయచేయండి.